నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన కొలకలూరు గ్రామ వైసీపీ నేతలు. గోంగూర మొక్కలతో కూటమి విజయాన్ని కాంక్షిస్తూ వినూత్న ప్రదర్శన చేపట్టిన అత్తోట గ్రామ కౌలు రైతు. కళాకారుల సంక్షేమాన్ని ఏ పార్టీ పట్టించుకోదా అని ప్రశ్నించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా. ఎన్డీఏ కూటమి విజయాన్ని కాంక్షిస్తూ అంగల్కుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో పట్టణ 29వ వార్డులో రెండవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎంలతో కూటమి అభ్యర్థుల గుర్తులపై అవగాహన కల్పించారు. కూటమికి మద్దతుగా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని వీరవల్లి మురళి తెలిపారు. అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేశాడు, ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురైంది ప్రజలందరూ గమనించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అంగల్కుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీ యొక్క ముఖ్యమంత్రిగా చేపట్టిన వెంటనే ఎప్పుడైతే నువ్వు ప్రజావేదిక కూల్చావో నీ పరిపాలన ఏంటనేది ఆ రోజు అర్థమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు చెప్పుకుంటానికి ఒక్క మంచి కార్యక్రమం లేదు. సిగ్గుతో తల వంచుకోవాలా మీరు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ. ఇవాళ ఏ బజార్కి వెళ్ళినా పోలవరాన్ని కాపాడుకుందాం, అమరావతిని కాపాడుకుందాం, పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం. ఇవాళ చక్కగా బ్రహ్మాండమైన చదువులు చదువుకొని ఇవాళ పెయింట్లు వేసేవాళ్ళుగా చేతి పనులు చేసుకుంటూ ఇవాళ ఒక మంచి నాయకుడు ఎవరు వస్తారు, గౌరవంగా మనం మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. గతంలో చదువుకున్న వాళ్ళు, పేద కుటుంబంలో చదువుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వం యొక్క సహాయంతో చక్కగా ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులు కూడా గౌరవంగా తలెత్తుకునే విధంగా చక్కగా తల్లిదండ్రులను కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళి, అమ్మ మీ కష్టంతో మేము చదువుకున్నాం, ఇవాళ మేము ప్రయోజకులం అయ్యాం, రండి మీరు కూడా అని చెప్పేసి తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే విధంగా పిల్లలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ పిల్లలు కూలికెళ్ళే పరిస్థితి. కష్టపడి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో అప్పులు చేసుకొని కష్టపడి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంచి ఫ్యాక్టరీలు వస్తాయేమో, కేంద్రంతో ఫైట్ చేసి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా అతను పరిపాలన చేస్తాడని చెప్పి ఎంతోమంది ఆశతో ఎదురు చూశారు. ఈరోజు ఉదయం 29వ వార్డు కూటమి తరపున ఎన్నికల ప్రచారానికి విచ్చేసినటువంటి గణేష్ యూత్ కన్వీనర్ శ్రీ వీరవల్లి మురళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వార్డులో ఉమ్మడి పార్టీల కార్యకర్తలు అందరం కూడా ఎన్నికలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాము. వార్డులో మంచి మెజార్టీ వచ్చే విధంగా ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం సాగనంపుదాం అనేది కృతనిశ్చయంతో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు పోలింగ్ కోసం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క ఓటుని, విలువైన ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా స్థానిక సుల్తానాబాద్ 29వ వార్డులో వీరవల్లి మురళి గారి ఆధ్వర్యంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు దళిత వార్డులోకి తిరగటం స్టార్ట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు
దళితులకు మీరు చేసిన మేలేంది, మేమెందుకు మీకు ఓట్లు వేయాలి? దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేసినందుకు మీకు ఓట్లు వేయాలా? ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసేసినందుకు మీకు ఓట్లు వేయాలా? దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి మీకు ఓట్లు వేయాలా? ఏ రకంగా మీకు ఓట్లు వేయాలి? మీరేదో మబ్బి పుట్టి మారేడిగా చేసి జనాలను ఏదో ఇది చేస్తారు అనుకుంటున్నారేమో, కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మా తెలుగుదేశం పార్టీ దళితుల దమ్మెందో ఓట్ల రూపంలో మిమ్మల్ని గద్దె దించే వరకు మేము నిద్రపోమని మనసారా కోరుకున్నాము. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ నేతలు గద్దె వెంకట్రావు, నల్లిబోయిన నాగేశ్వరరావు, ధూళిపాండ్ల పూర్ణ, దుళ్ల నాని ఆధ్వర్యంలో భారీ స్థాయిలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కావూరి చంద్రమోహన్, కేసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుంచి అనేక మంది యాదవులు మరియు కాపు పెద్దలు వీళ్ళందరి సమక్షంలో అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఎన్నికల సమయంలో గత పాలన చూసి విసిగి వేసారి ఏమీ సాధించలేక అనేక రూపాల్లో నష్టపోయిన వారందరూ కూడా వేదంతో మాకొద్దు ఈ పాలన, రాజధాని లేని రాష్ట్రం, ప్రాజెక్టులు లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, ఏమైపోతుంది ఈ రాష్ట్రం? మరలా జగన్మోహన్ రెడ్డి అధికారానికి వస్తే భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందనే పూర్తిగా విశ్వసిస్తూ అది కాకూడదు, దూరదృష్టి కలిగిన నాయకుడు, అన్నిత్యం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసమే వెతికే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సంగమం, వీళ్ళిద్దరితో పాటు నేషనల్ ఫ్రంట్ మోడీ గారి కలయిక ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మన ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి జనసేన అభ్యర్థి నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పెంసాని చంద్రశేఖర్ గారికి, నాదెళ్ల మనోహర్ గారు గుర్తైనటువంటి గ్లాస్ గుర్తుకి, చంద్రశేఖర్ గారి గుర్తైనటువంటి తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి సైకిల్ గుర్తుకి 2 ఓట్లు, పవిత్రమైన మీ ఓట్లని వేసి వాళ్ళిద్దరిని గెలిపించేదానికి మీ అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నాదెళ్ల నరేంద్రతో పాటు మరో 130 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో రోజు రోజుకు చేరికలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న పరిస్థితి తాజాగా జువ్వలపాలెం గ్రామం అనధికారంగా కాంగ్రెస్ వైసీపీలో కొనసాగిన నాదెండ్ల నరేంద్ర భారీ ర్యాలీతో వేలాది మంది ప్రజలతో కలిసి నక్కా ఆనంద్ బాబు సమక్షంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యార్లగడ్డ రోషిబాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి 130 కుటుంబాలు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కళాకారుల సంక్షేమం ఏ రాజకీయ పార్టీకి పట్టదా అని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా ప్రశ్నించారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మరో 2 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో నిరుపేద కళాకారులకు ఉపకార వేతనాలు ఇవ్వాల్సిందిగా రాజకీయ పార్టీలకు మనవి చేశారు.
నాటక రంగం నటీనటులు హరికథ, బుర్రకథ, వగ్గు కథ, జముకుల కథ, తోలు బొమ్మలాట, కూచిపూడి, భరతనాట్యం చేసే కళాకారులలో అధిక శాతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా కళాకారుల సంక్షేమం గురించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకపోవడం చూస్తుంటే కళారంగంపై రాజకీయ పార్టీలకు ఎంతో నిర్లక్ష్యం ఉందని స్పష్టమవుతుందని అన్నారు. రిజిస్టర్ అయిన సంస్థలు నిర్వహిస్తున్న నాటక కళా పరిషత్లకు సబ్సిడీ ప్రకటించాలని, పేద కళాకారులందరికీ 5,000 రూపాయల నెలవారీ సహాయం అందించాలని ఆయన రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయితే రానున్న 48 గంటల్లోపు కళారంగం సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తారో ఆ రాజకీయ పార్టీకే ఓట్లు వేయాల్సిందిగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని రంగస్థల కళాకారులను, హరికథ, బుర్రకథలు చెప్పుకునే కళాకారులకు దిలీప్ రాజా పిలుపునిచ్చారు. కళాకారుల ఓట్లు మాత్రం కావాలి, సంక్షేమం మాత్రం ప్రకటించకపోవడం ఎలాగని ఆయన రాజకీయ పార్టీలను కోరారు. విలేకరుల సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. దాదాపుగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేసినాయి. కానీ ఏ పార్టీ కూడా కళారంగాన్ని డెవలప్ చేస్తామని కానీ, కళాకారులకి పెన్షన్ ఇస్తామని కానీ, కళాకారులకు ఉపకార వేతనం ఇస్తామని కానీ, అలాగే సినిమా పరిశ్రమని అభివృద్ధి చేస్తామని కానీ ఒక్కళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టాల. ఇంకా జస్ట్ అంతా 3 రోజులు ఎలక్షన్, 48 అవర్స్ అయిపోతే సోమవారం ఉదయం పోలింగే. ఇప్పుడు మేము మనవి చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలకి, మీలో ఏ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళారంగం ఏదైతే ఉందో, నాటకం కావచ్చు, బుర్రకథ కావచ్చు, హరికథ కావచ్చు, ఒగ్గు కథ కావచ్చు, జముకుల కథ కావచ్చు, తోలు బొమ్మలాట కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఇలాంటి కళాకారులందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తారా లేదా? ఇస్తానంటే స్పష్టం చేయండి. ఆదివారం నాడు, శనివారం నాడు, రేపో ఎల్లుండో మీరు స్పష్టం చేస్తే, ఎందుకంటే ప్రతిదానికి ఒక ఉపకార వేతనం అనేది ఇస్తున్నారు. కొన్ని మేనిఫెస్టోలు నేను చూసాను. పర్సనల్లీ ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. దట్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ డేర్ ఇనఫ్ టు టాక్ టు ది మీడియా. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడటానికి గల కారణం కూడా అది. ఏ రాజకీయ పార్టీ కూడా కళారంగం అభివృద్ధి కోసం కానీ, కళాకారులకు చేయూతనివ్వటం కోసం కానీ, కళాకారులకి కాస్త ఇంత తిండి పెట్టే ఆలోచన కూడా చేయటంలా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకప్పుడు తోలు బొమ్మలాటని జనం విపరీతంగా ఆదరించారు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎక్కడా లేరు. ఒకప్పుడు హరికథలు, బుర్రకథలు భయంకరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు లేవు. పైగా ఇప్పుడు ఒక వరుడు కూడా చెప్పేవాళ్ళు హరికథ ఆపలేదు, పిట్టకథలు అని చెప్పనే స్థాయికి వచ్చాం. ఈ హరికథల వాళ్ళు పోయారు, బుర్రకథల వాళ్ళు పోయారు. మరి వీళ్ళందరూ ఎలాంటి జీవితాన్ని, దుర్భరమైన జీవితాలను గమనిస్తున్నారు? ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద బిలో పావర్టీ లైన్, వాళ్ళ గురించి ఆలోచించట్లా. ఇప్పుడు మనకి తెనాల్లోనే మారిస్పేటలో చూసుకుంటే ఎంతోమంది కళాకారులు ఉన్నారు. బుర్రకథల వాళ్ళు కానీ, హరికథల వాళ్ళు కానీ, జముకుల కథలు చెప్పేవాళ్ళు కానీ, అట్లాగే మేకప్లు వేసుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎలాంటి ఉపకార వేతనం ఇస్తామని కానీ, వీళ్ళందరికీ ఎలాంటి సబ్సిడీస్ ఇస్తామని కానీ చెప్పాల. ఇప్పుడు ఒక చిన్న విరామం.